Hi everyone, my name is Surya Fankesh. Currently, I'm a PhD student at IIT Kanpur. సో మనం నిన్న మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ స్టార్ట్ చేసాం. సో 2 days బ్యాక్. సో ఇస్ థర్డ్ లెక్చర్ ఆఫ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో నేను ఎక్కడ దాకా సర్ఫేస్ టెన్షన్ దాకా అయిందన్నమాట. సో వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. మనం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఈ రోజు నుంచి. సో నేను ఈ టాపిక్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ దాకా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో 9.6 సెక్షన్ దాకా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఈ రోజు సర్ఫేస్ టెన్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. లైక్ సో మీ అందరికీ తెలుసు సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి. సో బిఫోర్ గోయింగ్ టు వాట్ డెఫినేషన్ ఆఫ్ ద సర్ఫేస్ టెన్షన్, సో మనం అసలు సర్ఫేస్ టెన్షన్ యొక్క ప్రాపర్టీ ఎలా నోటీస్ చేస్తాం. సో దీనికి ఒక ప్రాపర్టీ సర్ఫేస్ టెన్షన్ అనే ప్రాపర్టీ ఉంది అని. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, యూ మస్ట్ నోటీస్, జనరల్ గా నోటీస్ చేసి ఉంటారు, ఆయిల్ అండ్ వాటర్. మీరు ఎప్పుడన్నా ఆయిల్ అండ్ వాటర్ ని మిక్స్ చేసినప్పుడు ఎప్పుడన్నా మిక్స్ చేస్తే అవి రెండు కలిసి ఉండవు అన్నమాట. లైక్ చూస్తుంటే ఆయిల్ అండ్ వాటర్ ని మీరు చూస్తుంటే ఎప్పుడు రెండు కలిసి ఉండవు. డు నాట్ మిక్స్. వాటర్ వెట్స్ యూ బట్ నాట్ ducks. Mercury does not wet the glass, but water sticks to it. మామూలుగా ఏదైనా గ్లాస్ కి మీరు వాటర్ కానీ ఏదైనా పోర్ చేసినప్పుడు H2O వాటర్ పోర్ చేసినప్పుడు స్టిక్ అవుతుంది, కానీ మెర్క్యూరీ అనేది స్టిక్ అవుతుంది అనమాట. ఆయిల్ రైజెస్ అప్ టు కాటన్ విక్ ఇన్ స్పైట్ ఆఫ్ గ్రావిటీ శాప్. ఇది కూడా చూసుంటారు, గ్లాస్ లో ఇప్పుడు ఆయిల్ వేసినప్పుడు అది కొంచెం రైజ్ అవుతుంది అనమాట, సైడ్ కొంచెం. ఓకే, ఇలా ఈ సైడ్ కొంచెం రైజ్ అయ్యి స్టిక్ అవుతూ ఉంటుంది. సో అండ్ వాటర్ రైజ్ అప్ టు ద బాటమ్ లీవ్స్ ద ట్రీ. హెయిర్ ఆఫ్ ద పెయింట్ బ్రష్ డు నాట్ క్లింగ్ టుగెదర్. హెయిర్ ఆఫ్ ద పెయింట్ బ్రష్ మాట, హెయిర్ ఆఫ్ ద పెయింట్ బ్రష్ మీరు చూస్తే అక్కడ మీకు సర్ఫేస్ టెన్షన్ దాని వల్ల అది డు నాట్ క్లింగ్ టుగెదర్ వెన్ డ్రై, ఈవెన్ వెన్ డిప్డ్ ఇన్ వాటర్, బట్ ఫార్మ్ ఏ ఫైన్ టిప్ వెన్ టేకెన్ అవుట్ ఆఫ్ ఇట్. ఆల్ దీస్ మెనీ మోర్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అన్ని దేని వల్ల అవుతున్నాయి అనేది ఎలా కనుక్కుంటాం. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది దేని వల్ల అవుతున్నాయి మామూలుగా. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేవి సర్ఫేస్ టెన్షన్ వల్ల అవుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆల్ దీస్ మెనీ మోర్ ఎక్స్పీరియన్స్ ఆర్ రిలేటెడ్ టు ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్స్. ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్స్ వల్ల, ఒక లిక్విడ్ కి ఫ్రీ సర్ఫేస్ ఉండటం వల్ల ఇలాంటి ప్రాపర్టీస్ అని, ఇలాంటి థింగ్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇది రీజన్ అవుతుంది. సో మామూలుగా లిక్విడ్స్ అంటే మనం మామూలుగా తెలుసు, లిక్విడ్స్ అంటే ఏంటి, దానికి డెఫినెట్ షేప్ ఉండదు, బట్ హ్యావ్ డెఫినెట్ వాల్యూమ్. సో లిక్విడ్ మనం ఏ కంటైనర్ లో పోస్తే దాన్ని షేప్ తీసుకుంటుంది, కానీ దాని వాల్యూమ్ అనేది ఫిక్స్ ఉంటుంది, డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది. కానీ సపోజ్ ఇదే ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ ని పెద్ద లార్జ్ కంటైనర్, లెస్ విత్ హైట్ ఎక్కువ, సో హెచ్ ఇంటూ డబ్ల్యూ, ఈ ఏరియా సమ్ ఏ అనుకుంటే హెచ్ ఇంటూ ఏరియా ఉంటుంది. హైట్ అనేది ఎక్కువ, ఏరియా అనేది తక్కువ. దీని వాల్యూమ్ సేమ్ అదే లిక్విడ్ ని ఇది వైడ్ గా చేసి ఏరియా అనేది ఇది A2 అనుకుంటే, దీని హైట్ H2 అనుకుంటే, ఇది ఫస్ట్ దానికి H1 హైట్, A1 ఏరియా. సో H1A1 ఈజ్ ఈక్వల్ టు H2A2. సో ఇక్కడ H2 అనేది తగ్గిపోయింది, A2 అనేది పెరుగుతుంది. సో సేమ్ అదే వాల్యూమ్ ఉంటుంది, కానీ షేప్ డిఫరెంట్ తీసుకుంది కదా. ఇక్కడేమో లాంగ్ ట్యూబ్ షేప్ తీసుకుంది లిక్విడ్, కానీ మరి ఏ షేప్ లో పోస్తే లిక్విడ్ ని ఆ షేప్ లో తీసుకుంటుంది, కానీ డిఫరెంట్ వాల్యూమ్ ఉంటుంది అన్నమాట దానికి. దే అక్వైర్ ఫ్రీ సర్ఫేస్ అండ్ పోర్డ్ ఇన్ ఏ కంటైనర్. సపోజ్ ఇలా కంటైనర్ లో పోసినప్పుడు దానికి ఫ్రీ సర్ఫేస్ అనేది ఉంటుంది కదా. ఇలా కంటైనర్ లో పోసినప్పుడు ఇక్కడ ఫ్రీ సర్ఫేస్ అనేది ఉంటుంది పైన. ఈ సర్ఫేస్ అనేది సరౌండింగ్స్ ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే, దీస్ సర్ఫేసెస్ ఎప్పుడైతే ఫ్రీ సర్ఫేస్ ఎక్స్పోజ్, దీస్ సర్ఫేసెస్ పొజెస్ సమ్ అడిషనల్ ఎనర్జీ, అనే సర్ఫేస్ ఎనర్జీ అంటాం. దిస్ ఫినామినా is known as surface tension. It concerned only with liquid and gases do not have a free surfaces. So it is concerned with only liquid as gases. Only liquid as gases do not have a free surfaces. Now let's understand this phenomena. So a surface tension of phenomena understand చేసుకుందాం. సో మామూలుగా మీ అందరికీ తెలుసు, all liquids stay together because all liquid molecules అనేవి stay together because of energy. గ్యాసెస్ లో ఎంత స్టే ఉండవు, ఎందుకంటే ఫార్ అవే ఉంటాయి. సాలిడ్స్ లో ఇంకా క్లోజ్ గా ఉంటాయి కాబట్టి ఇంట్రామాలిక్యులర్ డిస్టెన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి సాలిడ్స్ లో, ఇంకా లిక్విడ్స్ లో తక్కువ ఉంటాయి, ఇంకా గ్యాసెస్ లో చాలా దూరం ఉంటాయి. ద కన్సిడర్ మాలిక్యూల్ ఇన్సైడ్ ద లిక్విడ్. సో మాలిక్యూల్ మనం కన్సిడర్ చేద్దాం లోపల. ఇగో ఇదే ఇక్కడ ఇస్తున్న మాలిక్యూల్. సో ఈ మాలిక్యూల్ కన్సిడర్ చేస్తే ఈ మాలిక్యూల్ కి సరౌండింగ్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ సరౌండింగ్ మాలిక్యూల్స్, ఇవన్నీ దీన్ని అట్రాక్టివ్ గా. సో ఏం చేస్తుంది, ఇంట్రామాలిక్యులర్ అట్రాక్షన్, ఇంట్రామాలిక్యులర్ రిపల్షన్. దిస్ అట్రాక్షన్ రిజల్ట్స్ ఇన్
పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్ విచ్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యూల్స్ అరౌండ్ చూజన్ వన్. ఏదైనా మాలిక్యూల్ తీసుకుంటే దాని చుట్టూ దాని వల్ల దానికి అట్రాక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, అట్రాక్షన్ దట్ క్రియేట్స్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది లోపలే ఉంది కాబట్టి దీని చుట్టూ ఉన్న డిస్ట్రిబ్యూషన్ అనేది ఈవెన్ గా ఉంటుంది కాబట్టి నెట్ అనేది జీరో ఉంటుంది దీనికి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. బట్ ద యావరేజ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఆల్ మాలిక్యూల్స్ ఇస్ ద సేమ్. దిస్ ఈస్ సపోర్ట్ ద ఫ్యాక్ట్ దట్ ద take the collection of such molecules inside the liquid to disperse them far away from each other. In order to evaporate or evaporate, the heat of evaporation required is quite large. For water, it is 40 kilojoule per moles. So, liquid water లోపల ఉన్నప్పుడు ఇవి ఎవాపరేట్ చేయాలంటే దానికి సపోజ్ వాటర్ కి ఎవాపరేట్ చేయాలంటే ఏంటి, ఈ మాలిక్యూల్స్ అనేవి ఈ లిక్విడ్ అట్రాక్షన్ నుంచి బయటకు వచ్చి అదే మాలిక్యూల్ అట్రాక్షన్ అగైనెస్ట్ గా బయటకు వచ్చి పైకి వెళ్ళాలి, వేపర్ కింద కన్వర్ట్ అయ్యి. ఓకే, సో దీనికోసం చాలా ఎనర్జీ ఖర్చు వస్తుంది. దానికి ఎనర్జీ ఎంత ఉంటుంది, 40 కిలోజౌల్ పర్ మోల్ ఫర్ వాటర్ అంటున్నారు. లెట్ us consider molecule near the surface. సో నియర్ ద సర్ఫేస్ ఒక మాలిక్యూల్ కన్సిడర్ చేయి. సో నియర్ ద సర్ఫేస్ ఒక మాలిక్యూల్ కన్సిడర్ చేస్తే నియర్ ద సర్ఫేస్ అంటే ఇదే కదా. నియర్ ద సర్ఫేస్ ఒక మాలిక్యూల్, ఈ మాలిక్యూల్ కన్సిడర్ చేస్తే నియర్ ద సర్ఫేస్, ఈ మాలిక్యూల్ కన్సిడర్ చేస్తే నియర్ ద సర్ఫేస్, దాని మీద పైన సమ్ consider molecule near the surface, only lower side half is surrounded by the liquid molecule. So దీనికి ఓన్లీ లోవర్ సైడ్ ఇవి అట్రాక్ట్ అవుతాయి, దీని పైన లేవు దాని సేమ్ మాలిక్యూల్స్, లిక్విడ్ మాలిక్యూల్స్ ఇలాగే అట్రాక్ట్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది, రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంది, సేమ్ అదే డైరెక్షన్ ఇక్కడ ఈ ఫోర్స్ ఉన్నది. సపోజ్ ఒక పాయింట్ ని ఇలా ఈక్వల్ ఫోర్సెస్ అప్లై చేస్తే సేమ్ యాంగిల్లో ఈ థీటా యాంగిల్, ఇది కూడా థీటా యాంగిల్ అంటే ఇదో కాంపోనెంట్ ఈ డైరెక్షన్ ఉంటుంది, ఈ కాంపోనెంట్ ఈ డైరెక్షన్ ఉంటుంది, అంతే కదా. సో ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఏముంటది, కింద డైరెక్షన్ లో ఫోర్స్ ఏముంటది. సో ఇది ఎఫ్ కాస్ థీటా అవుతుంది, ఇది ఎఫ్ కాస్ థీటా, 2f కాస్ థీటా, ఇటు ఎఫ్ కాస్ థీటా, ఇటు ఎఫ్ కాస్ థీటా. సో ఏదన్నా పాయింట్ సాలిడ్ కానీ ఏదన్నా షీట్ ని ఇటు నుంచి సేమ్ ఫోర్స్ తో లాగితే ఏమవుతుంది, స్ట్రెచ్ అవుతుంది కదా, అది సర్ఫేస్ టెన్షన్ క్రియేట్ చేస్తుంది అన్నమాట దానికి. సో దేర్ ఆర్ సమ్ నెగిటివ్ పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు దీస్. సో ఇక్కడ నెట్ ఫోర్స్ అనేది అన్ని డైరెక్షన్ లో ఈక్వల్ ఉండడం, సో నెగిటివ్ పొటెన్షియల్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆబ్వియస్లీ లెస్ దెన్ ద మాలిక్యూల్ ఇన్ ద బల్క్. దీనికన్నా తక్కువ ఎనర్జీ ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అయ్యే దీని పొటెన్షియల్ కన్నా దీనికి తక్కువ ఉంటుంది నెగిటివ్ పొటెన్షియల్. సో లెస్ దెన్ ద మాలిక్యూల్ ఆఫ్ ద బల్క్ ఇన్ ద బల్క్. ఓన్లీ ఫుల్ సైడ్ అప్రాక్సిమేట్లీ ఇట్స్ హాఫ్ ఆఫ్ ద లేటర్. సో దీనికి ఏమనుకున్నాం అంటే దీనికి ఎక్స్ ఉంటుంది, దీనికి x/2 అనుకున్నాం. ఓకే, దీని తక్కువ ఉంటుంది. సో the molecules of the liquid surface have some extra energy. Okay, దానివల్ల లిక్విడ్ సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్స్ సమ్ ఎక్స్ట్రా ఎనర్జీ ఉంది కంపేర్ టు మాలిక్యూల్స్ ఇన్ ద ఇంటీరియర్. దీనివల్ల లోపల ఉన్న దానికన్నా ఇది సర్ఫేస్ మీద ఉండడానికి దీని పొటెన్షియల్ ఎనర్జీ దాని దగ్గర ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అనమాట. thus tends to have a least surface area which external condition permit increase the surface area requires energy. So దానివల్ల ఏమవుతుంది, కంపేర్ టు మాలిక్యూల్ ఇన్సైడ్ ఏ లిక్విడ్ thus tends to have a least surface area. మామూలుగా సర్ఫేస్ టెన్షన్ వల్ల లిక్విడ్ అనేది లీస్ట్ సర్ఫేస్ ఉండడానికి టెండ్ అవుతుంది అనమాట. బికాస్ మినిమం విచ్ ఎక్స్టర్నల్ కండిషన్ పర్మిట్, దానివల్ల ఎక్స్టర్నల్ కండిషన్ పర్మిట్ చేస్తే ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా రిక్వైర్స్ ఎనర్జీ. సో సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవడానికి రిక్వైర్స్ ఎనర్జీ అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ సర్ఫేస్ కెన్ బి అండర్స్టాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. What is the energy required for having a molecule at the surface? As mentioned above, roughly it's half of energy required to remove entirely from the liquid, half of the heat of the evaporation. And we already చెప్పాను ఇక్కడ. So finally, what is the surface? Since the liquid consists molecules moving about, there cannot be a perfect sharp surface. The density of liquid molecules drops rapidly zero around z equal to 0. Z equal to 0 అంటే ఇక్కడ ఈ పాయింట్ అన్నమాట. ఈ పాయింట్ z equal to 0. ఈ పాయింట్ z equal to 0. So the density of a liquid molecule drops rapidly to 0 around z equal to 0 as move along the direction indicated in 9.14 C. ఈ డైరెక్షన్ లో. సో ఈ డైరెక్షన్ లో ఇక్కడ ఏం ఇచ్చాడు, ఏ అంటే మాలిక్యూల్ ఇన్సైడ్ ద లిక్విడ్, ఫోర్సెస్ ఆఫ్ మాలిక్యూల్స్ డ్యూ టు అదర్స్ షోన్. వేరే మాలిక్యూల్ దీని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ చేసిన షో చేశారు. సెకండ్ డయాగ్రామ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఏరోస్ ఇండికేట్ ద అట్రాక్షన్ ఆఫ్ రిపల్షన్. ఓకే, ద సేమ్ సెకండ్ బి ఫిగర్ ఏంటి, సేమ్ మాలిక్యూల్ అట్ ద సర్ఫేస్ దగ్గర మాలిక్యూల్ ఫోర్సెస్ ఎలా ఉంటాయి. సి అనేది ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ ఫోర్సెస్. ఈ పాయింట్ దగ్గర పైకి కిందకి ఈ రెండు ఫోర్స్ లో ఆర్ ఫోర్స్ అట్రాక్టివ్ ఫోర్స్ సేమ్ ఉంటుంది ఇక్కడ బ్యాలెన్స్ సర్ఫేస్ దగ్గర ఉండడానికి. సో
సో ఇన్ ది డిస్టెన్స్ ఇన్ ఆర్డర్ టు ఫ్యూ మాలిక్యులర్ సైజెస్. సో సర్ఫేస్ ఎనర్జీ అండ్ సర్ఫేస్ టెన్షన్. సో ఇప్పుడు సర్ఫేస్ ఎనర్జీ సర్ఫేస్ టెన్షన్స్ డిఫైన్ చేద్దాం. యాజ్ వి డిస్కస్ ద ఎక్స్ట్రా ఎనర్జీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిప్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, సర్ఫేస్ దగ్గర ఉన్న మాలిక్యూల్ దగ్గర ఎక్స్ట్రా ఎనర్జీ ఉంటుంది అన్నమాట. సంథింగ్ ఎక్స్ట్రా ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్. సో the creation of more surface, spreading the surface, keeping other things volume fixed requires a horizontal liquid film ending bar free to slide over the parallel guides. సో అక్కడ దాని ఫ్రీ సర్ఫేస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏంటి, ఇనిషియల్ గా ఎంత ఏరియా ఉన్నది కొంచెం పెరగడానికి ట్రై చేస్తుంది ఎక్స్టెంట్ దాని ఫోర్స్ వల్ల. సో ఈ ఇనిషియల్ గా ఈ లెంత్ స్ట్రెచ్ ఫిలిం లెంత్ ఎల్ అనుకుంటే, సో ఇనిషియల్ గా ఇది ఎల్, సో అది డి స్ట్రెచ్ అయింది అనుకుందాం. ఓకే, సమ్ డి చూపిస్తున్నట్టు డి స్ట్రెచ్ అయింది అనుకున్నాం. సపోజ్ ఇఫ్ యూ మూవ్ ద బార్ బై అ స్మాల్ డిస్టెన్స్ డి హాస్ షోన్. ఇక్కడ ఇనిషియల్ గా ఉన్నదంటే ఇక్కడ షోన్ ఈ బార్ ని ఇక్కడ దాకా డి డిస్టెన్స్ మూవ్ చేశారు. ఓకే, డి డిస్టెన్స్ మూవ్ చేసిన తర్వాత సిన్స్ ద ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఇంక్రీజెస్ ద సిస్టమ్ నౌ హ్యాస్ మోర్ ఎనర్జీ. దిస్ మీన్స్ ద సమ్ వర్క్ హ్యాస్ బీన్ డన్ అగైనెస్ట్ ద ఇంటర్నల్ ఫోర్స్. ఈ ఫోర్స్ కి అగైనెస్ట్ సమ్ వర్క్ చేసాం కదా, ఎఫ్ ఫోర్స్. సో లెట్ అస్ ఇంటర్నల్ ఫోర్స్ బి ఎఫ్. ఆ ఇంటర్నల్ ఫోర్స్ అనేది ఎఫ్ అనుకుందాం. సేమ్ అదే ఫోర్స్ అప్లై చేస్తున్నాం బయట నుంచి. సో దానివల్ల డి డిస్టెన్స్ మూవ్ అయింది అది. సో ద వర్క్ డన్ బై ద అప్లైడ్ ఫోర్స్ ఈస్ ఎఫ్ ఇంటూ డి. వర్క్ డన్ బై ద నేను చేసిన అప్లైడ్ ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్, డిస్టెన్స్ కూడా ఈ డైరెక్షన్ ఉంది, ఎఫ్ ఇంటూ డి, ఎఫ్ డాట్ డి. ఈ రెండు డైరెక్షన్స్ కూడా ఎఫ్డి అని రాస్తాం. వర్క్ డన్ బై ద అప్లైడ్ ఫోర్స్ ఈస్ ఎఫ్ ఇంటూ డి. ఫ్రమ్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ దిస్ కెన్ బి స్టోర్డ్ యాజ్ అడిషనల్ ఎనర్జీ ఇన్ ద ఫిలిం. సో మనం దీని మీద వర్క్ చేసాం కదా, వర్క్ అనేది ఈ ఫిలిం ఎడిషనల్ ఎనర్జీ సర్ఫేస్ ఎనర్జీ గా స్టోర్ అవుతుంది అనమాట. ఇఫ్ సర్ఫేస్ ఎనర్జీ ఆఫ్ ఫిలిం ఎస్ పర్ యూనిట్ ఏరియా ఈస్ ఎక్స్ట్రా ఏరియా ఈస్ 2dl. 2dl అంటే ఇక్కడ డిఎల్ అంటే ఆర్డిఎల్ కాదు, క్యాలిక్యులస్ లో డిఫరెన్షియల్ డిఎక్స్ లాగా డిఎల్ కాదు, డి ఇంటూ ఎల్ మాట. సో ఇక్కడ ఇది డి, ఈ లెంత్ ఎల్ అయితే ఎక్స్ట్రా ఏరియా ఎంత క్రియేట్ అయింది, డి ఇంటూ ఎల్ కదా. ఓకే, పైన ఒక డిఎల్ క్రియేట్ అయింది, కింద film has two sides in liquid between, so the two surface extra energy. పైన ఒక డిఎల్ క్రియేట్ అయింది, కింద ఒక డిఎల్ క్రియేట్ అయింది. సో టోటల్ ఏరియా అంత క్రియేట్ అయింది, 2dl క్రియేట్ అయింది. సో సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా అనేది ఎస్ అయితే, ఎస్ ఇంటూ టోటల్ ఏరియా అంత అది సర్ఫేస్ టెన్షన్ అన్నమాట. సో అది సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా అనేది ఎస్ అయితే, సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ సర్ఫేస్ ఆఫ్ ద ఫిలిం ఈస్ ఎస్ పర్ యూనిట్ ఏరియా. సర్ఫేస్ ఎనర్జీ ఆఫ్ ద ఫిలిం ఈజ్ ఎస్ అనేది సర్ఫేస్ ఎనర్జీ అయితే, ఎస్ పర్ యూనిట్ ఏరియా ఇది సర్ఫేస్ ఎనర్జీ. సర్ఫేస్ ఎనర్జీ ఎస్ అయితే ఎస్ పర్ యూనిట్ ఏరియా. సో ఎస్ ఇంటూ 2dl ఈక్వల్ టు ఏమవుతుంది మన వర్క్, ఆ ఎనర్జీ సర్ఫేస్ ఎనర్జీ ఇంటూ టోటల్ ఏరియా. ఎస్ అనేది సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా కదా, ఇంటూ ఏరియా మల్టిప్లై చేస్తే మనకి వస్తుంది ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ దేని నుంచి వచ్చింది, ఎఫ్ ఇంటూ డి. ఈ రెండు ఈక్వేట్ చేస్తాం, ఎఫ్ ఇంటూ డి, ఎస్ ఇంటూ 2dl. సో దీన్ని బట్టి ఎస్ ఈక్వల్ టు ఏమొస్తుంది, బోత్ సైడ్స్ డి క్యాన్సిల్, ఎఫ్ బై 2l అనమాట. సో ఎఫ్ బై 2l అంటే ఏంటి, సర్ఫేస్ ఎనర్జీ పర్. సో క్వాంటిటీ ఎస్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. దీన్నే సర్ఫేస్ టెన్షన్ అంటాం, ఎస్ అనే దాన్ని సర్ఫేస్ టెన్షన్ అంటాం. ఇట్ ఈస్ ఈక్వల్ టు సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ద లిక్విడ్. ఆ సర్ఫేస్ టెన్షన్ అంటే సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ద లిక్విడ్ అనమాట. ఇట్ ఆల్సో ఈక్వల్ టు ద ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఎగ్జర్టెడ్ ఆన్ బై ద ఫ్లూయిడ్ ఆన్ ద మూవబుల్ బార్. సో అదే ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ 2l. So far we talked about the surface of one liquid. More generally, we need to consider fluid surface in contact with other fluid solids. సో మనం ఇప్పుడు ఏం చేసాం, సో ఫార్ మనం దేని గురించి మాట్లాడామంటే సర్ఫేస్ ఆఫ్ ద వన్ లిక్విడ్ గురించి మాట్లాడాం. మోర్ జనరల్లీ లిక్విడ్ అనేది వి కన్సిడర్ ఫ్లూయిడ్ సర్ఫేస్ ఇస్ ఇన్ కాంటాక్ట్ విత్ అదర్ ఫ్లూయిడ్స్. మామూలుగా రెండు ఫ్లూయిడ్ డిఫరెంట్ సర్ఫేసెస్ రెండు కాంటాక్ట్ లో ఉంటాయి అన్నమాట. సపోజ్ ఇదేమో సమ్ మెర్క్యూరీ అనుకో, పైదేమో వాటర్ అనుకో, డిఫరెంట్ ఫ్లూయిడ్స్ అనేవి కాంటాక్ట్ లో ఉంటాయి, లేకపోతే ఫ్లూయిడ్ సాలిడ్ కూడా కాంటాక్ట్ లో ఉంటాయి. సో ఆ టైంలో the surface energy in that case is depends upon the materials on the both sides of the surface. అప్పుడు both side material మీద కూడా డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాలిక్యూల్స్ ఆఫ్ ద మెటీరియల్ అట్రాక్ట్ ఈచ్ అదర్, సర్ఫేస్ ఎనర్జీ రెడ్యూస్డ్ వైల్ దే రెపల్ ఈచ్ అదర్. ఇఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ మెటీరియల్స్ అట్రాక్ట్ అయినాయి అనుకో, సర్ఫేస్ ఎనర్జీ అనేది రెడ్యూస్ అవుతుంది, వైల్ ఇఫ్ దే రెపల్ ఈచ్ అదర్. సో మాలిక్యూల్స్ అనేవి అట్రాక్ట్ అయితే ద సర్ఫేస్ ఎనర్జీ ఈజ్ రెడ్యూస్డ్, వైల్ ఇఫ్ దే రిపల్ ఈచ్ అదర్ ద సర్ఫేస్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీజ్. సో ఈ రిపల్ చేసుకుంటే మన ఆ సర్ఫేస్ ఎక్స్ట్రా సర్ఫేస్ క్రియేట్ అవ్వడానికి మనకి ఎక్కువ వర్క్ డన్ కావాలి. సో దానివల్ల సర్ఫేస్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. Thus more approximately surface energy is the energy interface between two materials
depends on both of them. Finally, surface energy అనేది energy of the interface యొక్క energy between two materials and depends upon the both of them. We make the following observations. మనం ఈ అబ్జర్వేషన్ చేసాం అన్నమాట. ఏంటి? surface tension per force per unit length or surface energy per unit area acting in a plane of interface between plane and a plane of liquid and any other substance. It is also called extra energy that molecules at the interface have as compared to the molecules in interior. So surface energy per unit area or surface energy per unit area acting on a plane. So plane మీద యాక్ట్ అవుతుంది, plane of the interface, రెండు ఇంటర్ఫేస్ మధ్య యాక్ట్ అవుతున్న plane of interface మీద యాక్ట్ అవుతుంటే between the plane of the liquid and the other substance, it is also called as extra energy of that molecules at the interface matter, as we compare to the molecules in the interior. At any point, the second point, any point on the interface besides the boundary, you can draw a line and imagine the equal and opposite surface tension forces as per unit length or line of acting perpendicular to the line. So ఇక్కడ ఒక లైన్ యాక్ట్ అవుతుంది, ఇది సర్ఫేస్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతాయి అన్నమాట. ఈ సమ్ లెంత్ ఎల్ అయితే లైన్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఇదే అంటున్నాడు వాడు, ద ప్లేన్ ఆఫ్ ద ఇంటర్ఫేస్. The line is in equilibrium. To more be specific, imagine a line of atoms and molecules at the surface. The atoms to left pull line nodes towards them. To those to the right pull towards them. This line is atoms are in equilibrium under tension. ఇక్కడ చెప్పినట్టు ఇది లైన్ అనుకుంటే ఇక్కడ మాలిక్యూల్స్ ఆటమ్స్ ఉంటాయి, నేను లెఫ్ట్ పుల్ ఉంటుంది, రైట్ పుల్ ఉంటాయి, కరెక్ట్గా ఈక్విలిబ్రియం లో ఉంటుంది అనమాట. ఇఫ్ ద లైన్ రియల్లీ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ యాజ్ 9.14a. సో 9.14a లో 1 minute, it's loading. సో ఇక్కడ 9.14a లో, సో ఇది 9.14a. సో 9.14a లో 9.14a ఇది 9.14a లో ఏం కనపడుతుంది అక్కడ? లిటరలీ లైన్ మార్క్స్ అట్ ఎండ్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ 9.14a and b are only force s per unit area acting inwards. సో టేబుల్ 9.3 కి సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వేరియస్ లిక్విడ్స్ యొక్క సర్ఫేస్ టెన్షన్ ఇస్తున్నారు అనమాట. ఇందులో 9.14 టేబుల్, ఇక్కడ టేబుల్లో వేరియస్ లిక్విడ్ యొక్క సర్ఫేస్ టెన్షన్, టెంపరేచర్ ఇచ్చాడు, ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ అండ్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఆక్సిజన్ కి సర్ఫేస్ టెన్షన్, ఇథనాల్, వాటర్ కి, మెర్కురీ చూడండి సర్ఫేస్ టెన్షన్ చాలా ఎక్కువ ఉంది. సో a fluid is stick to the solid surface if surface energy between fluid and solid is smaller than the sum of surface energies between solid and air. So fluid ఎప్పుడు స్టిక్ అవుతుంది అంటే సాలిడ్ సర్ఫేస్ కి if surface energy between fluid and solid is smaller. సర్ఫేస్ ఎనర్జీ అనేది ఫ్లూయిడ్ కి సాలిడ్ కి is smaller than the sum of surface energy between solid and air. సో సాలిడ్ కి ఎయిర్ కి ఉన్న సర్ఫేస్ ఎనర్జీస్ కన్నా ఫ్లూయిడ్ కి సాలిడ్ కి సర్ఫేస్ ఎనర్జీ తక్కువ ఉంటే అది స్టిక్ అవుతుంది. సో ఫ్లూయిడ్ అండ్ ఎయిర్ ఎయిర్ ఇది, ఫ్లూయిడ్ ఇది, సాలిడ్ ఇది. ఓకే, సో నౌ దేర్ ఇస్ అట్రాక్షన్ బిట్వీన్ సాలిడ్ సర్ఫేస్ అండ్ ద లిక్విడ్. ఈ సాలిడ్ సర్ఫేస్ కి లిక్విడ్ కి అట్రాక్షన్ ఉంది అనుకోండి. ఇట్ కెన్ బి డైరెక్ట్లీ మెజర్డ్ ఎక్స్పెరిమెంటల్లీ అసిమెట్రికల్. ఇక్కడ ఒక వెయిట్ W పెట్టావు అనుకో, సో అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి దేర్ ఇస్ ఫోర్స్ హియర్ మాట. ఈ ఫోర్స్ అనేది ఎలా మెజర్ అవుతుంది? ఇక్కడ W మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా స్టిక్ అవుతుంది, ఈక్విలిబ్రియం లో ఉందంటే అర్థం ఏంటి? W ఈక్వల్ టు ఫోర్సే కదా. సో ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ అంతే కదా, ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ W ఈక్వల్ టు దీని mg ఉంటుంది. ఇక్కడ W అంటే ఇక్కడ దీని మాస్ m అంటే mg. సో సర్ఫేస్ టెన్షన్ ఇక్కడ ఫోర్స్ T. ఓకే, W అంటే ఈ W దీని మీద యాక్ట్ అవుతుంటే W ఫోర్స్ యాక్ట్ అవుతుంది, W/2L కదా. అదేంటి? సర్ఫేస్ టెన్షన్. W/2L అనేది సర్ఫేస్ టెన్షన్ అనమాట. ఓకే, సో సర్ఫేస్ టెన్షన్ ఈక్వల్ టు mg/2L. సో మనకి W మెజర్ చేస్తే ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ మెజర్ అయితే ఈక్విలిబ్రియం ఉన్నంత వరకు అంత సర్ఫేస్ టెన్షన్. సపోజ్ ద అడిషనల్ weight is required is W. సో ఏ ఫ్లాట్, ఇది నేను చెప్తుంది ఇక్కడ ఎక్స్ప్లెయిన్. ఏ ఫ్లాట్ వెర్టికల్ గ్లేజ్ ప్లేట్ విచ్ ఆఫ్ ద వెజల్ ఆఫ్ ద
liquid kept forms an arm that balance. The plate is balanced by the weights on other side. The horizontal edge over the water. The vessel is raised till the liquid just touches the glass plate. Pulls down a little because of surface tension. Weights are added till the plate just clears the water. సో ఇది ఫస్ట్ కొంచెం వెయిట్ వేస్తే అసలు రాదన్నమాట. సో ఎక్కడ దాకా వెయిట్ వేయాలంటే జస్ట్ ఇది కొంచెం పైకి లేసి ఈక్విలిబ్రియం వచ్చేదాకా వెయిట్ వేయాలి. సో సో ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ అలా మెజర్ చేస్తాం. కరెక్ట్ గా ఆ ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గర సర్ఫేస్ టెన్షన్. సపోజ్ అడిషనల్ వెయిట్ ఈస్ రిక్వైర్డ్ డబ్ల్యూ. సపోజ్ ఈ ఈక్వేషన్ ఇలా టర్న్ అయ్యి సపోజ్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్ మనకు వచ్చేస్తుంది అనమాట. వెన్ m is the extra mass, L is the length of the plate edge. Subscript LA symbolizes the fact that liquid air interface tension is involved. So next coming angle of contact. మీకు ఆల్రెడీ ఒక డిఫరెంట్ సర్ఫేస్ ఉన్నాయి. సాలిడ్ సర్ఫేస్ లో మెర్క్యూరీ వేస్తే ఎలా ఉంటది, వాటర్ వేస్తే ఎలా ఉంటది. సో దాన్ని ఒక మెజర్. సో వాటర్ అని స్టిక్ అవుతుందంటే మనకి స్టిక్ అవుతుందని తెలుసు కానీ సో దాన్ని మ్యాథమెటికల్ గా మనం మెజర్ చేయాలి. అదే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. ద సర్ఫేస్ liquid near the plane of contact with other medium is in general curve. The angle between the tangent of the liquid at the surface and the point of contact, solid surface inside the term as the angle of contact. ఇది ఏంటంటే మీకు ఇంగ్లీష్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సపోజ్ లిక్విడ్ ఇలా ఉంది ఓకే. ఏమన్నాడు, ద సర్ఫేస్ లిక్విడ్ నియర్ ద ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్. ఇది ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్, ఇదే కదా ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్. Though surface liquid near the plane of contact with other medium is in generally curve. సో అదర్ మీడియం అనేది జనరలీ కర్వ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ టు ద లిక్విడ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో టాంజెంట్ టు ద లిక్విడ్ అంటే ఈ లిక్విడ్ పైన ఈ లిక్విడ్ ఉంది కదా, ఇదే లిక్విడ్. సో ఇక్కడ కాంటాక్ట్ అవుతుంది కదా, టాంజెంట్ టు ద లిక్విడ్ అంటే ఇది అవుతుంది SLA. సో అది టాంజెంట్ చూసాం కదా. సో జస్ట్ 1 minute. సో ఇక్కడ ఏమన్నాడు వాడు, ఏ సర్ఫేస్ ఆఫ్ ఏ లిక్విడ్ of a plane of contact, the angle between the tangent to the liquid at the surface, the point of contact, and the solid surface inside the liquid is. సో సాలిడ్ సర్ఫేస్ ఇన్సైడ్ ద లిక్విడ్ ఏంటి, ఇది సాలిడ్ సర్ఫేస్. దీనికి రెండిట్లకి ఇది టాంజెంట్ కదా, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కి. సాలిడ్ సర్ఫేస్ కి ఏంటి, ఇది ఉంటుంది అన్నమాట. సో ఇది యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇట్ ఈస్ డిఫరెంట్ అట్ ఇంటర్ఫేసెస్, డిఫరెంట్ పేర్స్, లిక్విడ్స్ అండ్ సాలిడ్స్. ద వాల్యూ ఆఫ్ థీటా డిటర్మిన్స్ ద లిక్విడ్ విల్ స్ప్రెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆర్ of a solid, or it will form droplets. For example, water forms droplets on your lotus leaves as shown in the 9.17a. So what lotus మీద ఇలా కనపడుతుంది మా డ్రాప్లెట్స్ కింద కనపడుతుంది. ఆర్ స్ప్రెడ్ అవుట్ అవ్వండి. వైల్ స్ప్రెడ్స్ యాజ్ ఎ క్లీన్ ప్లాస్టిక్ ప్లేట్. వాటర్ మనం ప్లాస్టిక్ ప్లేట్ పెట్టినప్పుడు స్ప్రెడ్ అవుతుంది. మనకి జనరల్ భోజనాల్లో ప్లాస్టిక్ ప్లేట్ పెట్టినప్పుడు వాటర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓకే, లోటస్ దాని మీద పెట్టినప్పుడు మనకి ఇలా డ్రాప్లెట్ కింద ఫామ్ అవుతుంది అనమాట. సో 3 interfacial tensions at all 3 phases or 3 interfaces. Liquid air, okay, is solid, the liquid, the air. So solid air 3 ఉన్నాయి కదా, అండ్ సాలిడ్ లిక్విడ్. సో SLA అంటే లిక్విడ్ ఎయిర్ మాట, లిక్విడ్ కి ఎయిర్ కి టాంజెంట్. ఓకే, SSL అంటే సర్ఫేస్ టెన్షన్. SL అంటే సాలిడ్ లిక్విడ్ కి టాంజెంట్. ఇది సాలిడ్, ఇది లిక్విడ్. సాలిడ్ కి లిక్విడ్ టాంజెంట్. లిక్విడ్ కి ఎయిర్ కి టాంజెంట్ ఏంటి, ఇది. మనకేం కావాలి, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే లిక్విడ్ కి ఎయిర్ కి టాంజెంట్, సాలిడ్ కి లిక్విడ్ కి టాంజెంట్, రెంట్ల మధ్య యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. ఇక్కడ చూడండి, ఇది లిక్విడ్, సాలిడ్. సో లిక్విడ్ కి సాలిడ్ కి టాంజెంట్ ఏంటి, ఇది. లిక్విడ్ కి సాలిడ్ కి టాంజెంట్ ఇది ఎయిర్. ఎయిర్ కి సాలిడ్ కి ఏంటి టాంజెంట్, ఇది. లిక్విడ్ కి ఎయిర్ కి టాంజెంట్ ఏంటి, ఇది. సో లిక్విడ్ కి ఎయిర్ కి సాలిడ్ కి లిక్విడ్ కి యాంగిల్ ఎంత, థీటా, ఇది కదా. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఇది అన్నమాట.
So at line of contact, surface force between all three media must be in equilibrium. So line of contact దగ్గర అన్ని ఫోర్సెస్ ఈక్విలిబ్రియం లో ఉండాలి. సో SLA, సో ఇది SLA కాబట్టి థీటా కాబట్టి 90 మైనస్ థీటా కాబట్టి SSL ఈక్వల్ టు SSA ప్లస్ SLA కాస్ థీటా. దేని బట్టి? ఫ్రమ్ ద ఫిగర్, ఈ ఫిగర్ బట్టి ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఇది, ఈ డైరెక్షన్ ఇది రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. SLA కాస్ థీటా ఇటు ఉంటుంది, SLA సైన్ థీటా ఇటు ఉంటుంది. సో ఈ డైరెక్షన్ లో నెట్ ఫోర్స్ ఎంత? 0. బ్యాలెన్స్ అవ్వాలంటే ఈక్విలిబ్రియం లో ఉండాలంటే SLA కాస్ థీటా ప్లస్ SSL ఈక్వల్ టు SSA మాట. SSA యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ అబ్ట్యూజ్ యాంగిల్ ఇఫ్ SSL ఈజ్ గ్రేటర్ దెన్ SLA. SSL అనేది SLA కన్నా ఎక్కువ ఉంది అనుకో, సర్ఫేస్ టెన్షన్ ఇది ఎక్కువ ఉంది అనుకో దీనికన్నా, సో ఇది అబ్ట్యూజ్ యాంగిల్ అన్నమాట. సో ఇన్ కేస్ ఆఫ్ వాటర్ లీఫ్ వైల్ ఇట్ ఇస్ అక్యూట్ యాంగిల్ వెన్ SSL ఈజ్ లెస్ దెన్ SLA. ఇది దీనికన్నా తక్కువ ఉంటే అది అక్యూట్ యాంగిల్ ఉంటుంది మనకు కనపడుతున్నట్టు. సో ఇన్ వాటర్ ప్లాస్టిక్ సర్ఫేస్ అక్యూట్ యాంగిల్ కనపడుతుంది, స్ప్రెడ్ అవుట్. మనకి వాటర్ లీఫ్స్ ఇంటర్ఫేస్ మీద అది డ్రాప్లెట్స్ కింద కనపడుతుంది, అబ్ట్యూజ్ యాంగిల్. When theta is an obtuse angle, the molecules of liquids are attracted strongly to themselves. Obtuse angle ఉన్నప్పుడు ఏంటంటే molecules of the liquid అనేవి strongly attracted to themselves మాట. So weakly to those of solid. సాలిడ్ కనే వీక్లీగా అట్రాక్ట్ అవుతాయి. దానికి మధ్య మాలిక్యూల్ కి ఇంటరాక్షన్ గట్టిగా ఉంటుంది. సో ఇట్ కాస్ట్ a lot of energy to create a liquid solid interface. A liquid that does not wet the solid, this happens water on a waxy oil surface with mercury on the any surface. Mercury అనేది జనరల్ గా వెట్ చేయదన్నమాట, అది కూడా మనం చూడొచ్చు. సో on other hand, if molecules of liquids are strongly attracted to those of solid, it will reduce SSL. Therefore cos theta may increase or theta may decrease. In this case theta is a acute angle. సో ఇది ఏమన్నాడంటే మాలిక్యూల్స్ అనేవి స్ట్రాంగ్లీ అట్రాక్ట్ అయినాయి వేరే దానికి, వైడ్ స్ప్రెడ్ అవుతాయి అక్కడ. అప్పుడు ఏమవుతుంది? SSL అనేది then this will reduce SSL and therefore cos theta may increase, theta may be decrease. So case theta is an acute angle. This is what happens on water, on glass, or on plastic. For kerosene oil on the virtually anything, it just spreads. Soaps and detergents, dyeing agents, or wetting agents, when they are added, contact of angle becomes small so that these may penetrate well, become effective. Waterproofing agents on other hand are added, create a large angle of contact between the water and fibers. సో ఈ అప్లికేషన్ అలా యూజ్ చేస్తాం అన్నమాట. మనం ఏదైనా వాటర్ ప్రూఫ్ డిజైన్ చేయాలంటే దాని మెటీరియల్ ఎలా డిజైన్ చేస్తాం, లార్జ్ కాంటాక్ట్ యాంగిల్ ఉండేటట్టు. లైక్ వాటర్ ప్రూఫ్ అంటే జనరల్ గా మన మైండ్ లోకి వచ్చేది రెయిన్ కోట్ ఏదన్నా. సో వాటికి వెక్టింగ్ అనేది ఉండదు అన్నమాట వాటర్ పైన. సో ఈ డ్రాప్లెట్స్ కింద పడిపోతాయి, స్ప్రెడ్ అవ్వు. సో drops and bubbles. So drops and bubbles, one of the consequences of surface tension is free. The liquid drops and bubbles are spherical. If it affects the gravity, can be neglected. You must seen especially clearly in small drops just formed in a high speed spray jet in a slow bubbles blown by most of us in childhood. చిన్నప్పుడు మనం బుడగలు ఊది వాళ్ళం కదా, సో సేమ్ థింగ్. సో బబుల్ గమ్ బుడగ వస్తుంది. సో వీఆర్ క్రియేటింగ్ ఏ clearly in small drops just formed a high speed jets matter. So why are drops and bubbles are spherical? What keeps the soap bubble stable? సో ఆ సోప్ బబుల్ వెంటనే బస్ట్ అవుతుంది కదా, సో అలా గాల్లో వెళ్ళి కొంచెం టైం బస్ట్ అవుతుంది. సో అంత సేఫ్ గా స్టేబుల్ గా ఉండడానికి కారణం ఏంటి? యాజ్ వీ హావ్ సీన్ ద రిపీటెడ్లీ లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్ హ్యాస్ ఎనర్జీ. సో ద ఫర్ ఎ గివెన్ వాల్యూమ్ సర్ఫేస్ విత్ మినిమం ఎనర్జీ is one with the least area. ఎందుకంటే మామూలుగా ఎనర్జీ అనేది మినిమం ఉంటే స్టేబుల్ గా ఉంటుంది కదా, సర్ఫేస్ విత్ మినిమం ఎనర్జీ అవ్వాలంటే ఆ సర్ఫేస్ అనేది లీస్ట్ ఏరియా అయి ఉండాలి. సో the sphere has its property through its out of the scope of this book. సో స్పియర్ అనే దాని ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ చెప్పను కానీ స్పియర్ షేప్ తీసుకుంటే దానికి మినిమం ఎనర్జీ ఉంటుంది.
can check the speed is better than the least cube in this respective. If the gravity of the forces or example air resistance were ineffective, liquid drops would be spherical. So another interesting consequence of surface tension is pressure inside the spherical drop is more than the pressure outside. Suppose a spherical drop of radius r is in equilibrium. If the radius increases by delta r, the extra energy అనేది ఎంత వస్తుంది? సో సర్ఫేస్ టెన్షన్ ఏమో SL. సో ఇనిషియల్ గా ఏరియా అనేది 4πr². సో 4π into r plus delta whole square minus 4πr² is equal to 8πr delta r SLA. So if a drop is in equilibrium caused the balance by the energy due to the expansion under the pressure forces. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, PI P0 ప్రెజర్ ఉంది. ఓకే, ఇది డ్రాప్. ఇది క్యావిటీ. సో ఇక్కడ I minus PI0, P inside minus PI0 ఏమవుతుంది? సో వర్క్ డన్, the pressure difference P1 minus P0. So it is surface energy. The pressure difference P1 minus P0, PI minus P0, inside minus outside pressure between the inside and bubble and outside. The work done is PI P0 into 4πr² delta R. So ఈ రెండు ఈక్వల్ చేస్తే మనకి PI minus P0 is surface tension by R. 2S LA, liquid and air కి. సో ఇక్కడ లిక్విడ్ బయట ఎయిర్ ఉంటుంది కదా, సో రెండింటిలో మన సర్ఫేస్ టెన్షన్ డివైడెడ్ బై ఆర్, ప్రెజర్ డిఫరెన్స్ కి ఫార్ములా. ఇన్ జనరల్ ఫర్ లిక్విడ్ గ్యాస్ ఇంటర్ఫేస్ ద కాన్వెక్స్ సైడ్ హ్యాస్ హైయర్ ప్రెజర్. సో లిక్విడ్ గ్యాస్ ఇంటర్ఫేస్ లో కాన్వెక్స్ సైడ్, ఈ సైడ్ అనేది ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, సో అది ఉల్టా అవుతుంది. సో దాని డిఫరెన్స్ అవుతుంది అనమాట. సో ద కాన్వెక్స్ సైడ్ హ్యాస్ హైయర్ ప్రెజర్ దెన్ ద కాన్కేవ్ సైడ్. For example, air bubble in a liquid would have higher pressure inside. So air bubble తీసుకుంటే will have higher pressure inside it. A bubble of figure 9.83c differs from the drop and cavity. In cavity, so a bubble, ఈ bubble అనేది different from drop and cavity. It has two interfaces. Applying the above argument, we have bubble. దీని బబుల్ మాట, దీనికి టూ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఇది ఒక ఇంటర్ఫేస్, మళ్ళీ ఇది ఒక ఇంటర్ఫేస్. ఓకే, సో దానివల్ల సేమ్ కాన్సెప్ట్ PI మైనస్ P0 అనేది 4, ఇక్కడ వస్తుంది 4S LA by R వస్తుంది అనమాట. ఓకే, PI మైనస్ P0 ఇక్కడ మళ్ళీ ఇక్కడ మధ్యలో P అనుకుంటే PI మైనస్ P is equal to 2S A by R. మళ్ళీ P మైనస్ P0 ఈక్వల్ టు 2S LA by R వస్తుంది. సో ఈ రెండు డిఫరెన్స్ PI మైనస్ P0 ఈక్వల్ టు 4S LA by R అవుతుంది అన్నమాట ఇక్కడ ఇస్తున్నట్టు. దిస్ ఈస్ ప్రాబబ్లీ యూ హ్యావ్ టు బ్లో హార్డ్ అండ్ నాట్ టూ హార్డ్ టు ఫార్మ్ సో బబుల్. ఏ లిటిల్ ఎక్స్ట్రా ప్రెజర్ ఈస్ నీడెడ్ ఇన్సైడ్. సో కొంచెం ఎక్స్ట్రా ప్రెజర్ అనేది, ఈ ప్రెజర్ అనేది దాని సర్ఫేస్ బ్యాలెన్స్ అయ్యేలాగా ఉండాలి. అది బస్ట్ అయిపోతుంది అంటే ఏంటి, ప్రెజర్ అనేది, ఈ ప్రెజర్ డిఫరెన్స్ అనేది దీనికన్నా టూ మచ్ అనమాట. ఓకే, సో క్యాపిలరీ రైజ్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది సర్ఫేస్ టెన్షన్ కాన్సిక్వెన్స్ వల్ల. సో క్యాపిలరీ రైజ్ ఎలా జరుగుతుంది? లైక్ వన్ ఆఫ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ప్రెజర్ డిఫరెన్స్ అక్రాస్ కర్వ్డ్ లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్. ఏంటంటే కర్వ్డ్ లిక్విడ్ ఇంటర్ఫేస్, ఇక్కడ మీకు కర్వ్డ్ లిక్విడ్ ఇంటర్ఫేస్ కనపడుతుంది కదా, నేను ఎలా గీస్తున్నాను ఇక్కడ కనపడి ఉంటుంది కదా క్లియర్ గా. ఓకే, curved liquid interface material. So curved liquid interface, one of the consequences of the pressure difference so the curved liquid interface is well known as water rises up the narrow tube in spite of gravity. The word capilla means hair in Latin. Word capilla means hair. If the tube were hair thin, the rise would be very large. To see this, consider a vertical capillary tube cross section of radius A. ఇక్కడ మనం చూపిస్తున్నట్టు vertical capillary tube of cross section radius A అనే cross section radius A cross section తో radius A తో మనం చూస్తే సో యాంగిల్ ఆఫ్ థీటా అనేది ఈ యాంగిల్ థీటా అన్నమాట వాడు ఇచ్చినట్టు ఇక్కడ. సో యాంగిల్ థీటా, ఈ యాంగిల్ థీటా అన్నమాట. సో ఇన్సర్ట్ అయిన ఓపెన్ వెజల్ ఆఫ్ వాటర్, దీన్ని ఇలా వెజల్ లో ఇన్సర్ట్ చేసి దీని జూమ్ ఫిగర్ ఇక్కడ ఇచ్చాడు. సో ద కాంటాక్ట్ యాంగిల్ బిట్వీన్ వాటర్ అండ్ glass is acute. The surface of the water in the capillary is in concave. This means that there is a pressure difference between two sides. So concave ఉందంటే ఈ రెండుల మధ్య ప్రెజర్ డిఫరెన్స్ ఉన్నట్టే కదా,
ఆ ప్రెజర్ డిఫరెన్స్ ఏంటి? పిఐ మైనస్ పి నాట్ అనేది, పిఐ మైనస్ పి నాట్ అంటే 2s/r అంతే కదా. సో ఎస్ 2s/r అంటే ఆర్ అంటే అక్కడ ఇది ఏ అయితే ఈ రేడియస్, ఇది థీటా, ఇది ఏమవుతుంది ఆర్ అనేది. సో ఇది ఏ, ఇది ఆర్, థీటా కాస్ థీటా ఈక్వల్ టు a/r, r ఈక్వల్ టు ఏ సీకెంట్ థీటా. సో ఆర్ ఈక్వల్ టు ఏ సీకెంట్ థీటా సబ్స్టిట్యూట్ చేశారు. సో 2s/a కాస్ థీటా అన్నమాట ప్రెజర్ డిఫరెన్స్ అనేది. సో thus the pressure of the water inside the tube just as the meniscus air water interface is less than the atmospheric pressure. Consider the 2 points A and B. ఆ 2 points A and B కన్సిడర్ చేస్తే ప్రెజర్ పిఐ లోపల అనేది P0 ప్లస్ రో GH అంతే కదా, ఇజ్ ఈక్వల్ టు పిఏ. సో పిఏ మైనస్ P0 ఏమవుతుంది? రో GH కదా. రో GH ఈక్వల్ టు 2s by cos theta by a. సో హెచ్ ఏమవుతుంది దాన్ని బట్టి 2s by హెచ్ అనేది 2s cos theta by a rho g, 2s cos theta by rho g. So this discussion here and the make it clear capillary rise only due to surface tension. It is largely for smaller a. So notice that cos theta is negative. నోటీస్ ఇక్కడ మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇస్ 0.05 అనుకో, యూజింగ్ ద సర్ఫేస్ టెన్షన్ ఇంటర్వల్ ఫార్మ్ హెచ్ ఇస్ నియర్లీ 2.98 centimeters ఉంటుంది అన్నమాట. సో note that if the liquid meniscus is convex as for mercury, cos theta is negative, then from the equation 9.28 for example it clearly that liquid will be lower in capillary. సో ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది, వాటర్ ఉంటాయి, ఇప్పుడు క్యాపిలరీ ఇలా కూడా ఉండొచ్చు కదా. అప్పుడు ఏంటి లోపల ప్రెజర్ ఎక్కువ ఉన్నట్టు, ఇక్కడ ప్రెజర్ తక్కువ ఉన్నట్టు. ఇక్కడ సో ప్రెజర్ డిఫరెన్స్ ఉల్టా అవుతుంది, కాస్ థీటా నెగిటివ్ అవుతుంది అంతే. సో ఇది ఏమి ఇచ్చాడంటే ప్రాబ్లం ఇచ్చాడు. సో ద లోవర్ ఎండ్ ఆఫ్ ద క్యాపిలరీ ట్యూబ్ ఆఫ్ డయామీటర్ 2 mm is dipped in 8 centimeter below the surface of the water in a beaker. What is the pressure required in the tube in order to blow a hemispherical bubble its end in the water? The surface tension of water at the temperature experiments అన్ని వాల్యూస్ ఇచ్చాడు. Density G. The excess pressure in the bubble of gas in a liquid is given by 2s/r. S is the surface tension, the liquid gas interface. You note that there is only one liquid surface in this case. For bubble of liquid and gas, there is a 2 liquid interfaces. So formula for the excess pressure in the case is 4s/r. Okay. Now the pressure outside the bubble P0 is equal to the atmospheric pressure due to 8 centimeters of water column. So 8 centimeters of water column వల్ల దాని ప్రెజర్ P0 వచ్చింది. PI అనేది ఇంత P0 ప్లస్ 2s/r. సో ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1.02 అంటే ఎంత వచ్చింది. Where the radius of bubble is taken equal to the radius of capillary tube. So since the bubble is hemispherical, the answer is around the round of the significance nearly 147 pascals మాట. ఓకే, సో ఆన్సర్ నియర్లీ 147 pascals మాట. సో ఇప్పుడు మనం నేర్చుకుంది ఇక్కడ సమ్మరీ. ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? ద బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ ఫ్లూయిడ్ దట్ ఇట్ కెన్ ఫ్లో, ద ఫ్లూయిడ్ డు నాట్ రెసిస్టెన్స్ డస్ నాట్ హ్యావ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ మనం బేసిక్ గా ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నాం? ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది, కెన్ ఫ్లో. సాలిడ్ అనేది అంత ఈజీగా ఫ్లో అవ్వదు, అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్, ఫ్లూయిడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రెసిస్టెన్స్ టు చేంజ్ ఇట్ షేప్. సో మనం ఒక ఫోర్స్, షియర్ ఫోర్స్ అప్లై చేస్తే అది మూవ్ అవుతానే ఉంటుంది. అన్లెస్ సాలిడ్ లో సేమ్ అదే, సాలిడ్ లో షియర్ స్ట్రెస్ ఇస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఫ్లూయిడ్స్ లో షియర్ స్ట్రెస్ ఇస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ రేట్. ఓకే, thus the shape of fluid is governed by the shape of its container. The liquid is incompressible and has a free surface of its own. A gas is compressible, it expands to occupy the all space available. Liquid అనేది incompressible. So compared to solids, it compressible, but gases తో లిక్విడ్ కంపేర్ చేసినప్పుడు లిక్విడ్ అనేది incompressible. సపోజ్ వాటర్, అది ఏ షేప్ తీసుకుంటే, ఏ కంటైనర్ లో ఏ షేప్ లో ఉన్న కంటైనర్ వేస్తే ఆ షేప్ లో వస్తుంది. కానీ గ్యాస్ అలా కాదు. సపోజ్ నేను కొంచెం గ్యాస్ తీసుకుని కంటైనర్ అనేది 1 liter కంటైనర్ ఉంటే
ఆ మొత్తం స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది. సపోజ్ 10 లీటర్లు వేస్తే సేమ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఆ స్పేస్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది. సో మాలిక్యూల్స్ అనేవి స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట, ఒకదానికి దగ్గరగా ఉండవు. ఎంత ఎక్కువ స్పేస్ ఇస్తే మొత్తం స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి. అదే అన్నాడు, గ్యాస్ ఈస్ కంప్రెసిబుల్ అండ్ ఎక్స్పాండ్స్ టు ఆక్యుపై ద ఆల్ స్పేస్ అవైలబుల్ టు ఇట్. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఎ నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ ఫ్లూయిడ్, ఎఫ్ అనేది ఒక ఫ్లూయిడ్ తీసుకుంటే ఆ ఫ్లూయిడ్ మీద నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంటే ఎఫ్ అనేది, సో దాని యావరేజ్ ప్రెషర్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ఎఫ్ బై ఏ. ఏ అనేది ఏరియా అయితే, ఎక్కడైతే యాక్ట్ అవుతుందో ఆ ఏరియా అయితే, ఎఫ్ బై అనేది యావరేజ్ ప్రెషర్ అవుతుంది అన్నమాట. ద యూనిట్ ఆఫ్ ప్రెషర్ ఇస్ ఇన్ పాస్కల్స్, ఇట్ ఈస్ సేమ్ యాజ్ 1 పాస్కల్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అదర్ కామన్ యూనిట్స్ అనేది అట్మాస్ఫియర్. సో 1 అట్మాస్ఫియర్ ని మనం 1.01 into 10⁵ పాస్కల్స్ అని రాయొచ్చు. సో ఇంకా లైక్ 1 బార్ ఈక్వల్ టు 10⁵ పాస్కల్స్ అని రాయొచ్చు. 1 టార్ ఈక్వల్ టు 133 పాస్కల్స్ అని రాయొచ్చు. అంటే 133 పాస్కల్స్ అంటే 0.133 కిలో పాస్కల్స్ కూడా రాయొచ్చు. 1 mm ఆఫ్ హెచ్జి మెర్కురీ ఈజ్ ఈక్వల్ టు 1 టార్ ఈక్వల్ టు 133 పాస్కల్స్. సో అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, పాస్కల్స్ లో ఏం స్టేట్ అంటే ప్రెషర్ ఇన్ ఏ ఫ్లూయిడ్ ఎట్ రెస్ట్ ఈ సేమ్ ఎట్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ ఎట్ సేమ్ హైట్. సపోజ్ మీకు చాలా కంటైనర్స్ ఉన్నాయి, లైక్ డిఫరెంట్ కంటైనర్స్ ఇచ్చారు, డిఫరెంట్ హైట్, డిఫరెంట్ షేప్స్. ఒకటేమో ఇలాగా, ఇంకోటేమో ఇలాగా, ఓకే, ఇంకోటేమో ఇలా ర్యాండమ్ గా ఉంది. కానీ అన్నిటికి వాటర్ అనేది ఇక్కడ దాకా ఫిల్ అయ్యి అనమాట. సో అన్నిటికి వాటర్ అనేది ఈ లెవెల్ దాకా ఫిల్ అయ్యి ఉంది. దీనికి ఇక్కడ దాకా ఫిల్ అయ్యింది. ఈ హైట్ అనేది సేమ్ అన్నమాట అన్నిటికి. సో అప్పుడు అన్నిటికి సేమ్ ఉన్నప్పుడు ఇదే అన్నాడు, ఈ పాయింట్ దగ్గర ఒక హైట్ దగ్గర దాని ప్రెజర్, హైడ్రోస్టాటిక్ ప్రెజర్ దీనికి సేమ్ ఉంటుంది, దీనికి సేమ్ ఉంటుంది, దీనికి సేమ్ ఉంటుంది. బికాస్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ టు పి అట్మాస్ఫియర్ ప్లస్ ρgh. సో ఇక్కడ పి అట్మాస్ఫియర్ ఉంది అనుకున్నాం, అట్మాస్ఫియర్ ఎక్స్పోజ్ అయింది. సో పి అట్మాస్ఫియర్ ప్లస్ ρgh. సో ఈ హెచ్ అనేది సేమ్, వాటర్ మెటీరియల్ సేమ్, గ్రావిటీ అనేది హైట్ మీద డిపెండ్ అవుతుంది. బికాస్ హైట్ మనం చేసే హైట్లన్నీ చాలా తక్కువ. సో ఇక్కడ డిపెండ్ అయ్యేది ఓన్లీ హెచ్ మీదే. సో హెచ్ అనేది సేమ్ ఉంటే ప్రతి పాయింట్ దగ్గర హైడ్రోస్టాటిక్ ప్రెజర్ సేమ్ ఉంటుంది. అదే అండ్ ప్రెజర్ అట్ ఫ్లూయిడ్ in a fluid at a rest is same at all points which are at same height. A change in pressure applied to a enclosed fluid is transmitted undiminished to every point of the fluid on the walls of the container. So ఇప్పుడు ఏంటంటే a change in pressure, మనం ఇక్కడ సపోజ్ ఒక చేంజ్ ఇన్ ప్రెజర్ చేసాం అనుకో, సమ్ చేంజ్ ఇన్ ప్రెజర్, ఇనిషియల్ గా P ఉంది, సబ్ P2 ఉంది. సో P నుంచి P2 ఆ చేంజ్ ఇన్ ప్రెజర్ నుంచి డెల్టా P. సో అనేది అది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే ఎన్క్లోజ్ ఫ్లూయిడ్ ట్రాన్స్మిటెడ్ undiminished టు ఎవ్రీ పాయింట్. ఆ డెల్టా P అనేది అన్ని పాయింట్స్ కి యూనిఫామ్ గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ద వాల్స్ ఆఫ్ కంటైనర్ అండ్ ద వాల్స్ ఆఫ్ కంటైనింగ్ వెజల్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ద ప్రెజర్ ఇన్ ఏ ఫ్లూయిడ్ వేరీస్ విత్ ఎ డెప్త్ అకార్డింగ్ టు ఎక్స్ప్రెషన్ ఇదే P ఈక్వల్ టు PA ప్లస్ ρgh. రో అనేది డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ assumed uniform. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద వాల్యూమ్ ఆఫ్ ఏ incompressible fluid passing any point every second in a pipe non-uniform cross section is same in a steady flow. So non-uniform cross section uన్నా కానీ at any point volume of a incompressible fluid passing at any point every second in a pipe non-uniform cross section A1 V1 equal to A2 V2. So A అంటే సమ్ మీటర్ స్క్వేర్, ఇది మీటర్ పర్ సెకండ్, సో మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఇది ఇక్కడ ఒక పాయింట్ కి ఇంకో పాయింట్ కి, ఇది ఫస్ట్ పాయింట్ అనుకుంటే ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్ అనుకుంటే ఇక్కడ ఏరియా A1, ఇక్కడ వెలాసిటీ V1 ఉంటాయి, ఇక్కడ ఏరియా A2 V2. పైప్ దగ్గర ఎక్కడైనా డిఫరెంట్ క్రాస్ సెక్షన్ వేరీ అవుతున్నా కానీ ఇది A3 V3 అనుకున్నా కానీ A1 V1 ఈక్వల్ టు A2 V2 ఈక్వల్ టు A3 V3 ఫర్ ఏ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అనుకో ρ1 A1 V1 ఈక్వల్ టు ρ2 A2 V2 అవుతుంది అనమాట. ఈ రెండు డెన్సిటీ మారుతుంది కదా ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ లో. సో రెండు క్యాన్సిల్ అయ్యి వెలాసిటీ ఇంటూ ఏరియా కాన్స్టెంట్ వస్తుంది అనమాట. దిస్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ మాస్ కన్జర్వేషన్ ఇన్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఫ్లో అంటాం. నేను కంటిన్యూటీ ఈక్వేషన్ అంటాం, మాస్ కన్జర్వేషన్ అంటాం, ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఫ్లో దీన్ని అంటాం అన్నమాట. సో నెక్స్ట్ బెర్నౌల్లిస్ ప్రిన్సిపల్. బెర్నౌల్లిస్ ప్రిన్సిపల్ సపోజ్ స్టేట్స్ దట్ యాజ్ we move along the streamline, suppose fluid particle ఒక స్ట్రీమ్ లైన్ లో వెళ్తుంది అనుకో,
స్టడీ స్టేట్ లో ఉన్నది. సో ప్రెజర్ ఎనర్జీ, సమ్ ఆఫ్ ద ప్రెజర్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ హాఫ్ రో వి స్క్వేర్ ఉంటుంది, ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ రో జీ వై. సో మూడు ప్లస్ చేస్తే కాన్స్టెంట్ ఉంటాయి. సపోజ్ 2 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 0.1, ఇక్కడ 0.2. సో ఇక్కడ ప్రెజర్ P1, కైనెటిక్ ఎనర్జీ హాఫ్ రో కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ హాఫ్ రో V1 స్క్వేర్, పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ రో జీ వై1, హైట్ y1 అనుకుందాం. సో ఇక్కడ నుంచి బేస్ ఇది హైట్ y2 అనుకుందాం. ఓకే, ఈ పాయింట్ దగ్గర ప్రెజర్ P2, కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ రో V2 స్క్వేర్, పొటెన్షియల్ ఎనర్జీ పర్ రో జీ వై2. సో ఇప్పుడు ఏంటంటే P1 ప్లస్ హాఫ్ రో V1 స్క్వేర్ ప్లస్ రో జీ వై1 is equal to P2 plus half rho V2 square plus rho G Y2. అంతే కదా, దీన్నే ఎనర్జీ కన్జర్వేషన్ అంటాం. దీనికి అసంప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో దీన్నే బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అంటాం, ఎనర్జీ కన్జర్వేషన్ అంటాం. ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఈ సమ్ చేస్తే దాన్ని మెకానికల్ ఎనర్జీ అంటాం జనరల్ గా. అది ఇప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది ప్రతి పాయింట్ దగ్గర, స్ట్రీమ్ లైన్ అప్పుడు ఎవ్రీ పాయింట్ దగ్గర. ఏ 2 పాయింట్స్ అనే స్ట్రీమ్ లైన్ ఇట్ ఈస్ ఈక్వల్ అన్నమాట. ద ఈక్వేషన్ బేసికలీ ద కన్జర్వేషన్ అప్లైడ్ టు ఏ నాన్ విస్కస్ ఫ్లూయిడ్. ఇక్కడ మనం తీసుకున్న అజంప్షన్స్ ఏంటి? నాన్ విస్కస్ ఫ్లూయిడ్ మోషన్ విల్ బి ఇన్ స్టడీ స్టేట్. స్టడీ స్టేట్ లోనే ఉంటేనే కదా మన స్ట్రీమ్ లైన్స్ ఉండేవి. దెర్ ఈస్ నో ఫ్లూయిడ్ which have zero viscosity. So actually non-viscous fluid antam, but there is no fluid with zero viscosity. So above statement is truly mostly approximation. The viscosity is like a fraction that converts the kinetic energy to heat energy. A viscous dissipation అనేది ఉంటుంది. అంటే సో మీ ఫ్రిక్షన్ అనేది ఎలా ఉంటుందో సాలిడ్ కి మధ్యలో, సో ఏదన్నా సాలిడ్ ఆబ్జెక్ట్ సాలిడ్ సర్ఫేస్ మూవ్ అవుతుంటే ఫ్రిక్షన్ ఎలా ఉంటుందో, లైక్ ఫ్లూయిడ్ కి లేయర్స్ మధ్యలో విస్కాసిటీ వల్ల సేమ్ అదే డిసిపేషన్ ఉంటుంది అనమాట. సో దాని వల్ల కైనెటిక్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్, తో షియర్ స్ట్రెయిన్ ఇన్ ఏ ఫ్లూయిడ్ డస్ నాట్ రిక్వైర్ షియర్ స్ట్రెస్. సో షియర్ స్ట్రెయిన్ ఇన్ ఏ ఫ్లూయిడ్ డస్ నాట్ రిక్వైర్ షియర్ స్ట్రెస్. సో ఫ్లూయిడ్ కి షియర్ స్ట్రెయిన్ in a fluid does not require shear stress. Where shear stress is applied on fluid, the motion is generated causes the shear strain growing with time. So ఒకసారి మనం ఫోర్స్ ఇస్తే దాని వల్ల షియర్ స్ట్రెయిన్ క్రియేట్ అయిందంటే ఏంటి? అది టైం బట్టి మారుతూ ఉంటుంది. ఒకసారి స్ట్రెయిన్ క్రియేట్ అయిందంటే షియర్ స్ట్రెయిన్ అలాగే ఉంటుంది, మళ్ళీ స్ట్రెస్ అవసరం లేదు దానికి. సో the motion is generated which causes the shear strain growing with time. The ratio of shear stress to the time rate of shearing strain is known as viscosity. So delta by shear stress strain rate mata. Strain rate ante V by L. So eta equal to F by L AV. Shear stress ante force by area kada. So substitute cheste. So is the coefficient of viscosity. The ratio of shear stress to the time rate of the shearing strain is known as coefficient of viscosity, where the symbols have usually meaning are defined in the text. So Stokes law. Next మనం ఏం నేర్చుకున్నాం? Stokes law. Stokes law ఏంటి? Stokes law states that viscous drag force F on a sphere. సో Stokes law ఏంటంటే ఏదన్నా ఒక ఫ్లూయిడ్ లో ఒక విస్కస్ బాల్ మూవ్ అవుతుంది సమ్ రేడియస్ తో, విత్ రేడియస్ ఏ మూవ్ అవుతుంది సమ్ విస్కస్ బాల్. సో దీనికి mg వల్ల మూవ్ అవుతుంది. సో దీని మీద డ్రాగ్ ఫోర్స్ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ అనేది దీని మీద డ్రాగ్ ఫోర్స్ అప్లై చేస్తే బయాన్సీ ఫోర్స్ కూడా ఉంటుంది. సో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో బయాన్సీ ఫోర్స్ ప్లస్ డ్రాగ్ ఫోర్స్ ఈక్వల్ టు mg అవుతుంది. సో అప్పుడు నెట్ ఫోర్స్ 0 అయిపోయింది కాబట్టి అక్కడ ఏ వెలాసిటీ ఉందో టర్మినల్ వెలాసిటీ ఉంటుంది, వెలాసిటీ మారదు. సో అప్పుడు స్పీర్ మీద డ్రాగ్ ఎంత ఉంటుంది అంటే ఫోర్స్ is equal to 6 pi eta AV. V is terminal velocity, eta is the viscosity of the liquid. 6 pi is the constant, and A is the radius of the sphere. Okay. So the surface tension
is a force per unit length, and surface tension is a force per unit length or surface energy per unit area. సర్ఫేస్ టెన్షన్ అనేది ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అని డిఫైన్ చేయొచ్చు, లేకపోతే సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా అని కూడా డిఫైన్ చేయొచ్చు. యాక్టింగ్ ఇన్ ఏ ప్లేన్ ఆఫ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ టూ లిక్విడ్స్ ఆన్ ద బౌండింగ్ సర్ఫేస్. సపోజ్ సర్ఫేస్ ఉంది, సో ఇది ప్లేన్ ఆఫ్ ఇంటర్ఫేస్, ఫోర్స్ ఎఫ్ యాక్ట్ అవుతుంది, లెంత్ ఎల్ ఉంది. సో ఒక సైడ్ లెంత్ ఎల్ ఉంటే ఎఫ్ బై ఎల్ అనేది సర్ఫేస్ టెన్షన్, టూ సైడ్స్ ఉంటే ఎఫ్ బై టూ ఎల్ అవుతుంది. ఓకే, సో it is the extra energy that molecules at the interface which is compared to the interior. సో ఈ సర్ఫేస్ ఎనర్జీ దేని వల్ల వస్తుంది? సపోజ్ ఒక మాలిక్యూల్ ఉంది, అది కరెక్ట్ గా సర్ఫేస్ లోపల ఉంది, సో యూనిఫామ్ గా దానికి ఫోర్సెస్ ఉండి నెట్ ఫోర్స్ 0 ఉంటుంది. కానీ సర్ఫేస్ మీద ఉంటే ఈ మాలిక్యూల్స్ పైన ఈ ఫోర్స్ తో లాగుతాయి, కింద మాలిక్యూల్స్ ఈ ఫోర్స్ తో లాగుతాయి. సో ఏంటంటే ఈ డైరెక్షన్ లో దానికి ఇంబ్యాలెన్స్ ఫోర్స్ వస్తుంది అనమాట. సో డిఫరెంట్ ఫోర్సెస్ వస్తాయి. సో బ్యాలెన్స్ అవడానికి దానికి సమ్ ఎనర్జీ కావాలి అక్కడ ఉండడానికి. సో ఆ ఎనర్జీ సర్ఫేస్ ఎనర్జీ అనమాట. సో అండ్ కమింగ్ టు పాయింట్స్ టు రిమెంబర్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి రిమెంబర్ చేసుకోవచ్చు ఇందులో మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ లో. ప్రెజర్ ఇస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. మీ అందరికీ తెలుసు ప్రెజర్ ఇస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. Pressure is a scalar quantity. The definition of pressure, force per unit area, that is may give one false impression that pressure is a vector. So pressure అనేది force per unit area అనేది డిఫైన్ చేస్తున్నప్పుడు force vector ద్వారా pressure vector అనే false impression ఇస్తుంది. The force in the numerator has definition is the component of force normal to the area. Force మనం ఇక్కడ రాస్తున్నాం అంటే అది నార్మల్ కాంపోనెంట్. ఇప్పుడు నేను ఒక బాడీ మీద ఇలా ఫోర్స్ అప్లై చేశాను, ఎఫ్ అనేది. సో దీని మీద నార్మల్ ఫోర్స్ ఏముంది? థీటా అయితే ఎఫ్ కాస్ థీటా, ఇది ఎఫ్ సైన్ థీటా. సో ఎఫ్ సైన్ థీటా వల్ల క్రియేట్ అయ్యేది షియర్ స్ట్రెస్, ఎఫ్ కాస్ థీటా వల్ల క్రియేట్ అయ్యేది ప్రెషర్. సో ఎఫ్ కాస్ థీటా ఎప్పుడు నార్మల్ ఉంటుంది, డైరెక్షన్ ఫిక్స్డ్. సో ఇట్ ఈస్ ఎ స్కేలార్. సో మనం ఎఫ్ కాస్ థీటా డివైడెడ్ బై ఏరియా అని ప్రెషర్ అంటున్నాం. సో దాన్ని నువ్వు సమ్ F1 by A అని రాస్తున్నావు, దానికి వెక్టర్ ఉండదు, వెక్టర్ నోటేషన్ ఉండదు. ఓకే, సో అపాన్ ఇట్ area upon which it is impressed. While describing fluids as a concept, the shift of particle and rigid body mechanics is required. So shift from a particle to rigid body mechanics is required. So while describing fluids as a concept, మనం జనరల్ గా ఒక పార్టికల్ ఫాలో అవుతాం, అలా కాకుండా rigid body mechanics is required. Shift from particle and rigid body mechanics అనేది ఇక్కడ అప్లై అవ్వదు. We concerned with the properties that vary from point to point in the fluid. సో పాయింట్ టు పాయింట్ ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంటే, ఫ్లూయిడ్ ఎలా ఫ్లో అవుతుంది, పాయింట్ టు పాయింట్ మనం ఫిక్స్ చేసి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ప్రాపర్టీస్ ఎలా మారుతున్నాయో. వన్ షుడ్ థింక్ ఆఫ్ ప్రెషర్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ యాజ్ బీయింగ్ ఎగ్జర్టెడ్ ఫోర్స్ ఆన్ ద సాలిడ్ లైక్ ఏ వాల్స్ ఆఫ్ ద కంటైనర్ ఆర్ ద పీస్ ఆఫ్ సాలిడ్ మ్యాటర్ immersed in a fluid. Pressure exists at all points in a fluid. The element of a fluid such as shown in the figure 9.4 is in equilibrium because pressure exerts on all various faces are equal matter. So the expression for pressure, the expression on the P equal to PA plus rho GH, holds true only fluid is incompressible. Practically speaking, it holds for liquids which are largely incompressible, hence it is a constant with height. So ఇది ఎప్పుడు హోల్డ్ అవుతుంది? ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ కి ఇది హోల్డ్ అవుతుంది. రో అనేది మళ్ళీ హైట్ బట్ వేరీ అయితే ఇది హోల్డ్ అవ్వనమాట. సో ద గేజ్ ప్రెషర్ డిఫరెన్స్ ఇస్ యాక్చువల్ ప్రెషర్. మన ప్రెషర్ యాక్చువల్ మైనస్ అట్మాస్ఫిక్ ప్రెషర్ ని గేజ్ ప్రెషర్ అంటాం అన్నమాట. పీజీ ఈక్వల్ టు పిఏ మైనస్ పిఏ. సో యాక్చువల్ ప్రెషర్ మనకి ఎంత అబ్సల్యూట్ ప్రెషర్ ఎంత ఉంటుంది, మైనస్ అట్మాస్ఫిక్ ప్రెషర్ సబ్ట్రాక్ట్ చేస్తే అది గేజ్ ప్రెషర్ అంటాం. సో మెనీ మెజరింగ్ డివైజెస్ మెజర్ ద గేజ్ ప్రెషర్. చాలా మెజరింగ్ డివైజెస్ అనేవి గేజ్ ప్రెషర్ మెజర్ చేస్తాయి. అబ్సల్యూట్ కావాలంటే ప్లస్ అట్మాస్ఫిక్ ప్రెషర్ చేయాలి. దిస్ ఇంక్లూడ్ ద టైర్ ప్రెషర్ గేజ్ అండ్ బ్లడ్ ప్రెషర్ గేజ్. ఫైగో మోనోమానోమీటర్, ఫైగనమో సో streamline. So a streamline is a map of a fluid in a steady
flow of a two streamline do not intersect each other, it means the fluid particle with all two possibility velocities at the same point. So steady flow లో ఏ రెండు స్ట్రీమ్ లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వవు. సో సపోజ్ ఇంటర్సెక్ట్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి, ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎలా డిస్క్రైబ్ చేస్తున్నాయి, ఈ డైరెక్షన్ ఈ డైరెక్షన్ తెలియదు కదా, అదే అంటున్నాడు వాడు. ద బెర్నౌలీస్ ప్రిన్సిపల్ does not hold in the presence of viscous drag on the fluid. సో viscous సో బెర్నౌలీస్ ప్రిన్సిపల్ డిఫైన్ చేసినప్పుడు మనం జీరో విస్కాసిటీ ఫ్లూయిడ్స్ కి జీరో విస్కాసిటీ ఫ్లూయిడ్స్ ఉండవు, యాక్చువల్ విస్కాసిటీ చాలా తక్కువ ఉన్న వాటికే మనం బెర్నౌలీస్ ప్రిన్సిపల్ తీస్తాం, అప్లై చేస్తాం అన్నమాట. సో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ విస్కస్ డ్రాగ్ బెర్నౌలీ ప్రిన్సిపల్ అనేది వ్యాలిడ్ కాదు. ద వర్క్ డన్ బై ద డిసిపేటివ్ విస్కస్ ఫోర్స్ మస్ట్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్. ఓకే, అది అకౌంట్ లోకి తీసుకోవాలి. యాజ్ ద టెంపరేచర్ రైజెస్ ఆటమ్స్ ఆఫ్ ద లిక్విడ్ బికమ్ మోర్ మొబైల్. సో టెంపరేచర్ రైజ్ చేస్తే మామూలుగా లిక్విడ్ లో ఉన్న ఆటమ్స్ మోర్ మొబైల్ అవుతాయి అన్నమాట, అంటే ఎక్కువ మూవ్మెంట్ కి దానికి ఛాన్స్ ఉంటాయి. సో మూవ్ అవడానికి దానికి ఛాన్స్ ఉంటుంది మొబైల్ అంటే. అండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ n ఫాల్స్. టెంపరేచర్ రైజ్ అయినప్పుడు లిక్విడ్స్ కి కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ డిక్రీజెస్ యాజ్ టెంపరేచర్ రైజెస్ ఫర్ లిక్విడ్స్. ఇన్ గ్యాస్ టెంపరేచర్ రైజెస్ ఇంక్రీజ్ ద ర్యాండమ్ మోషన్ ఆఫ్ ద ఆటమ్, ఈటా ఇంక్రీజెస్ అన్నమాట. గ్యాస్ లో ఉల్టా అవుతుంది, ఆపోజిట్ అవుతుంది. సర్ఫేస్ టెన్షన్ arises due to excess potential energy of molecules on the surface in comparison to potential energy of the interior. సో లోపల ఉన్న మాలిక్యూల్స్ కన్నా సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్స్ ఎక్కువ పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉండటం వల్ల సర్ఫేస్ టెన్షన్ అనేది అరైజ్ అవుతుంది అంటున్నారు. సో such a surface energy is present at the interface separating two substances, at least one of them which is a fluid. It is not property of a single fluid alone. సో ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చారు, సింబల్ ఇచ్చారు, డెన్సిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, డైమెన్షనల్ ఇచ్చాడు, యూనిట్స్ ఇచ్చాడు, రిమార్క్స్, స్కేలార్, వెక్టర్ అని ఇచ్చాడు. So we will end this session. We will continue from the next section. Thank you.